ఆయన వీళ్ళు గ్రహించుకోలేదు అని భగవద్గీతలో చెప్పాడు. అందువల్ల శరీరము లోపల ఉండే దేవుని మీరు మొక్కండి. శరీరం కంటే దేవుడు ఎక్కడ బయట లేడు. శరీరం కంటే బయట దేవుడు లేడు. శరీరం ఎవరిది? దేవుడిది, మీది కాదు. మీరు ఇంతకాలము శరీరం మాది అనుకున్నారు కదా, మీ శరీరం అనేది మీది కాదు. శరీరం అధిపతి ఒకడు ఉన్నాడు, అధికారి. ఆ అధికారి ఏం చేస్తున్నాడంటే నీ శరీరంలో ఉండి శరీరం అంతా వ్యాపించున్నాడు. చేయ ఎత్తాలన్నా, కాలు ఎత్తాలన్నా, ఓ మాట మాట్లాడాలన్నా, చూడాలన్నా, వినాలన్నా అన్నిటికీ అధిపతున్నాడు. ఆయన అన్ని పనులు చేస్తున్నాడు అనమాట. చేస్తూ నడిపిస్తున్నాడు. అంతేనా? మళ్ళీ ఆ దేవుని మీరు మొక్కండి. కానీ మంచి మార్గంలో మమ్మల్ని నడిపించు, మాకు ఏదైనా సక్రమంగా ఆహారాన్ని ఇవ్వు, మేము ఇబ్బంది పడకుండా అని కోరుతూ ఆయన సక్రమంగా ఆహారం ఇస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. అట్లా కాకుండా ఇవన్నీ ఇంటికి పని మనం కోరుకుంటుంది. పిల్లలు కాలేదు ఊరుకుంటూ ఇస్తే ఇస్తాం లేవుతుంది. ఆయనకి ఇష్టమైతే ఇస్తాం లేదు. తర్వాత డబ్బులు లేవు, ముందే రాసి పెట్టినాడు. పుట్టినప్పుడే నువ్వు ఇంత డబ్బులు ఉండాలా, ఇంత పోవాలా, ఇంత ఉండాలని దాని ప్రకారం ఇస్తాడు మీకు. ఆ డబ్బుల గురించి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీరు ఎందుకు అడగాలి దేవతలు పోయి? వాళ్ళు ఇస్తారేమన్నా? నీకేమి ఇచ్చినా లోపల అడిగాల, ఏం కష్టపెట్టినా లోపల కష్టపెట్టాల. అదే వాళ్ళు దగ్గు వచ్చింది నాకు, ఎవరు చేశాడు అప్పుడు లోపల ఎవరు చేశాడు? నువ్వు ఎంతో చెప్తావు జ్ఞానం కదా, జ్ఞానం చెప్పకూడదు అని ఆయన దగ్గర వచ్చింది. నేను చెప్తున్నాను నేను అనుకున్నాను. సరే అనుకుంటే మనకు 2 నిమిషాలు తగ్గించాడు. ఇంక మేము అనుకుంటే ఈశ్వరులు తగ్గితే ఇట్లా నిన్ను పని చేస్తుంటాడు ఆయన. ఒకరి ఇబ్బందులు పెడుతుంటాడు, కానీ ఇబ్బందులు పెట్టా కానీ నీ జ్ఞానం తెలుసుకుంటాను అనే ధైర్యం మీకు ఉండాలి. అదే మమ్మల్ని ఇబ్బంది పెట్టా కానీ మేము జ్ఞానం చెప్తాము అనే ధైర్యంతో మేము చెప్తున్నాం. ఏ ఇబ్బంది పెట్టినా మేము ఎక్కడ భయపడేది లేదు, మేము జ్ఞానం కొనసాగిస్తామని చెప్పాము. మీకు తెలిసినట్టు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. మనం మాదిరిలో మీటింగ్ చెప్పేవారు. మొట్టమొదట స్వయంగా నేను చెప్పేవాడిని ఎదురుకు వచ్చి, కొంతకాలం తర్వాత కనిపించకుండా చెప్పేవాడిని. అర్థమైనా? మళ్ళీ కనపడకుండా చెప్పి అయితే మాకు కనిపిస్తే బాగుంటుంది మీరు కోరుకున్నారు. మా సిస్టమ్ అట్లే ఉంది, కనపడకుండేది. నువ్వు ఎదురుకు వచ్చి మీకు కనపడి చెప్తున్నా. అర్థమైనా? ఎట్లుంది ఓ రకంగా మారుస్తుంటాడు దేవుడు. ఎట్లా మారుతాడు అట్లా మారుతుంటాడు. నేనంతా చాలామంది వచ్చారు. నేను చిన్న రూము, నేను ఇబ్బంది పడుతున్నాను. 5-6 మంది అంటే 5-6 మంది వచ్చారు. మిగతా వాళ్ళంతా ఇంటికి పోయి చెప్పాను. నేను వాళ్ళని చూసి వాళ్ళు బాధపడుతున్నాను చూస్తే మీరు బయటకు వస్తుంది. అందువల్ల మీరు లోపల దేవుని ముక్కోండి అమ్ముకున్నా కానీ అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది 30 నిమిషాలు చెప్పాను. నేను చెప్పుకుంటూ పోతే అట్లా రెస్పాన్సిబిలిటీ. కానీ మీరు ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి, మీ అనుమానాలు ఏమన్నా తెగిపోతాయి. ప్రశ్న అంటే ఏమన్నా అడగండి, చూస్తాం. వేమన భగవాన్ స్వామి ప్రకృతిని శాసించాడా అని అడుగుతుంది. ఆయన శాసించాడు మనకు తెలుసు. అవసరం వచ్చే శాసించాడు అదే. ఎప్పుడు శాసించాడో మనకు తెలుసు, కానీ మనకు ఆయన చరిత్ర సరిగ్గా తెలుసు. ఎక్కడున్నాడు, ఏం బోధినాడు, ఏం చేసినాడు. ఆ సినిమాలు చూసింటే కొంత తెలిసింది. అక్కడ పోయింటే కటారపల్లి సమాధి. ఆ సమాధి ఆడుందంటే నీళ్ళు వచ్చి మునిగిపోతుంది. గుంతలో ఉంది. అది చుట్టూరా ఇప్పుడు కట్టారు, గవర్నమెంట్ ఏదో కట్టి ఇచ్చేసింది. చుట్టూరా కట్టారంటే కన్నడ మీద కూడా అది ఉంది. అది సమాధి అని కూడా అర్థం కాదు ఎవరికి, అట్లుంది. అది అడిగి పోయి చదివిస్తే ఏంది అర్థం కాదు మనకు. మనకు అంతం ఎంతో చదివితే బుక్కుల్లో కొంత తెలిసింది, సినిమాల్లో కొంత తెలిసింది. అర్థమైనా? శాసించినట్టు ఎందుకనే
అది శాసించడం ఏమనుందేమో నేను కూడా చూసి చెప్తాను నీకోసం. అది మంచి 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 పని చేశాను. బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, శాసించే విషయం వచ్చింది. జీవుడు బుద్ధి చిత్తం మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశం అని చెప్పినారు. జీవుడిని బుద్ధి చిత్తం అహం పొరల మధ్యనున్న ఖాళీ ప్రదేశం అన్నారు కదా స్వామి. అంటే ఇప్పుడు జీవుడు బుద్ధి చిత్తం అహం బంధించడం వల్ల ఇరుక్కొని ఉన్నాడు కదా స్వామి, వాటి అంతఃకరణాల మధ్యన. జీవుడు అంతఃకరణాల మధ్య చిక్కుకొని ఉన్నాడు కదా స్వామి. అంటే ఇప్పుడు మరణంలో అంతఃకరణాలు నశించిపోతాయి కదా స్వామి. నశించిపోయినప్పుడు మరి జీవుని యొక్క ఆకారం ఎలా ఉంటుంది? అప్పుడు బంధించబడిన బుద్ధి చిత్తం మనసు పోతుంది, బుద్ధి పోతుంది, చిత్తం పోతుంది, అహం పోతుంది. ఆ ఖాళీ ఉంటుంది చూడు, అది శూన్యంగా అది ఒకటి ఉంటుంది. అది ఎక్కడ ఇరుక్కుంటుంది? ఆత్మ చుట్టూ ఉన్నాడు కదా, ఆత్మలో ఇరుక్కొని ఉంది. ఆత్మ ఆవరణలో ఉంది కదా, అది ఆత్మ మధ్యలో ఉంది. ఇప్పుడు ఈ బ్రహ్మనాడి ఉంది కదా, ఆ బ్రహ్మనాడిలోకి ఇంకో చేరిపోతుంది. ఇదంతా బ్రహ్మనాడి, ఇదంతా ఆయన ఆత్మ హ్యాండ్ ఓవర్ ఉంది కదా. అప్పుడు ఈ జీవుడు కూడా ఈ పొరలు పోతాయి, ఊడిపోతాయి, అన్నీ పోతాయి, శరీరం అన్నీ పోతాయి, 24 భాగాలు పోతాయి, ఈ ఒక్కడు మిగులుతాడు. అప్పుడు దాంతోపాటు ఆత్మ మిగులుతుంది. భగవద్గీతలో శ్లోకం శరీరం యదవాప్నోతి యచ్చామతీశ్వర అని. అంటే శరీరాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు గుణాలు మొదలైనటువంటి నీ శరీరంలో గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాలు జీవుడు, దాంతోపాటు ఈశ్వరుడు దేవుడు అంటే నీలో ఉండేటువంటి ఆత్మ, ఇవన్నీ పోతాయని చెప్పాడు. అంటే నేనేం చెప్పినాను మీకు అర్థంగా, ఈ కాలకర్మ చక్రాలు అనేట్లు పోతాయి. కాలచక్రమ చక్రాల్లో జీవుడు, గుణచక్రంలో జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు చుట్టూ 3 పొరలు ఉన్నాయి. ఈ పొరలు పోతాయి, ఊడిపోతాయి, అన్నీ అవి రాలిపోతాయి. మన శరీరంలో అన్నీ పోతాయి, కాళ్ళు, చేతులు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ పోతాయి, మొత్తం ఏం లేకుండా. పోయినప్పుడు స్థూలంగా ఉండేది పోతే సూక్ష్మంగా ఉండేవి కూడా పోతాయి. సూక్ష్మంగా ఉండేవి ఈ 4 పొరలు కూడా రాలిపోతాయి. అన్నీ పోయిన తర్వాత 24 భాగాలు పోయిన తర్వాత ఇది ఒక్కడు మిగులుతున్నాడు. వాడెక్కడ ఉన్నాడు? ఆత్మ మధ్యలో ఇరుక్కున్నాడు. ఆత్మ పోలీసులను మొదలు పట్టుకొని తీసుకొని పోయి ఇంకో శరీరంలో వేసుకుంది. ఈ చక్రం, కాలచక్రాలు ఉన్నాయి, 4 చక్రాలు, ఇవి లేచిపోతాయి బయటికి. లేచిపోయి కొత్తగా పుట్టిన శిశువులు చేస్తాయి. బయట చేరేటి లోపల జరుగు ఎప్పుడు చేస్తారో అప్పుడు క్యాల్ కావాలని వాడు జీవుడు ఈ శిశువు. అప్పుడు అక్కడ జన్మ వచ్చినట్టు, ఇక్కడ జన్మ పోయినట్టు. అప్పుడు అక్కడ ఆ కొత్త శరీరంలో తయారైతే ఈ నువ్వు చెప్పిన 4 పొరలు, ఆ 4 పొరలు అక్కడ అతుక్కుంటాయి. లేతగా ఉంటాయి, లేతగా చాలా చిన్నవి, పలుసగా లేతగా ఉంటాయి. ఆయనకి ఏమి ఆలోచన చేసే శక్తి, బుద్ధి లేదు, నిర్ణయం చేసే శక్తి జీవునికి లేదు. అట్లాగానే అహంకారానికి నేను అనే శక్తి కూడా లేదు. వాళ్ళు ఎట్లుంటారంటే ఏ గుణాలు లేకుండా ఉంటారు. అప్పుడు పిల్లలు దేవునితో సమానం అని చెప్తారు. దేవుని గుణాలు లేవు, వీళ్ళ కూడా గుణాలు లేవని మనం మాట్లాడతారు పెద్దలు. పిల్లలు దేవునితో సమానము అని. వాళ్ళు ఎవరు చూసి నవ్వుతారు, ఎవరు చూసి చేస్తారు, ఏదైనా ఆపద వస్తే ఏడుస్తారు, అంతే కదా. ఆ పిల్లలు దేవునితో సమానం ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు ఉంటాయి. ఒక 4-5 ఏళ్ళ ఈ పొరలు ముదురుతూ వస్తాయి, కొద్ది కొద్దిగా. ఒక సంవత్సరం నుంచి ముదురుతూ వస్తాయి అనుకో, కొద్ది కొద్ది ముదురుతాయి. కొద్ది ఆ ముదిరే కొద్ది నేను నాది అనేది తెలియపడతాను. లోపల ఏడు చూపించిన పెట్టుకుంటాడు, మంచి చూపించి పెట్టుకుంటాడు, యుగాలు అనుకుంటాడు. రోజు నడిచి వచ్చేది ఏడాడే పిలుపు పెట్టుకుంటాడు, అన్నీ నాకు కావాలని. భాష వచ్చింది అనుకో కొంతకాలానికి, అది నాది ఇది నాది అంటాడు, అంతే కదా. ఈ ముదిరే కొద్దీ అవి దాని శుభవాళ్ళు బయట పెడతాయి. ఇవి అట్లా ముదిరి పెద్దగా అయిపోయిన తర్వాత ఏమైందంటే అట్లే నేను అది నువ్వు అనుకున్నానండి పెద్దగా దాంట్లో ఇరుక్కొని పడుతుంటాయి. ఇవన్నీ గుణాలు ఏం అయిపోతాయి. అప్పుడు అలవాటు అయిపోతుంది. అంటే నేను చెప్పినా నువ్వు పిల్లప్పుడు నీకు అలవాటు అయింది, నేను అనుకునేది అహంకారం ఉంది, ఏ పని చేసినా నేను చేసినా అనుకుంటున్నావు, నువ్వు కాదని అయినా చేసేది నీ లోపల ఉండే ఆత్మ చేస్తామన్నది. ఆయన అనార్నేషన్ చేసేవాడు, ఆయనే కార్యకర్తగా ఉన్నాడు, అన్ని పనులు ఆయన చేస్తున్నాడు, తుమ్మినా దగ్గినా అన్నీ ఆయనే చేస్తాడు. ఇది ఏమీ చేయలేదు, కానీ తుమ్మినప్పుడు ముక్కులో మంటో ఏదో ఒకటి వస్తుంది కదా, దగ్గినప్పుడు కొంత వస్తుంది కదా. ఆ నొప్పి అనేది లేదా సుఖం అనేది ఏదైతే ఉందో అది జీవుడు అనుభవిస్తున్నాడు, మనసు తీసుకొని వాడికి ఇస్తుంది. సుఖాలు బాధలు నువ్వు అనుభవిస్తున్నావు, పనులు ఆయన చేస్తున్నాడు. ఒకరు పోయి బట్టి పోస్తాడు మన దగ్గర,
పొద్దున్న దగ్గరికి వచ్చి దేవుని సేవ చేస్తాం. దేవుని సేవ అయినా ఆయన ఇబ్బంది పెట్టి మానుకోడు, ఏమన్నా అనుకో ఆయన విడిచిపెట్టాడు. వస్తుంటే మన కంపెనీ పుచ్చుకుంటుంది. కానీ పట్టుకునేది ఎవరు? ఇప్పుడు కరెక్ట్. మోసేది ఎవరు? ఆత్మే. ముంచుకునేది ఎవరు? ఎత్తుకునేది ఎవరు? అన్నీ ఆత్మే కదా. పుచ్చుకునేది ఎవరికి? నీకు. చేతన శ్రమకి లోపల చేతన శ్రమ పుడుతుంది, ఇబ్బంది పుడుతుంది, అనిపిస్తుంది. అదేవరికి నీకు. పని అయినది, శ్రమ అనేది. అందువల్ల మీరు ఏ పని చేసినా కానీ మీరేమనుకోవాలా? పని నీది, శ్రమ మాది, పని నీది, శ్రమ మాది అనుకోవాలా. అంటే అప్పుడు దేవుడు బాగా జ్ఞాపిస్తాడు, ఆయన చేస్తున్నాడో మనం అనుభవిస్తున్నాము అని. పని నీది, శ్రమ మాది. అదే ఇట్లా మేము ఊరిలో ఉంటే బాగుంది అంటు ఏం చేస్తాడంటే ఆయన ఊరిలో కూర్చున్నప్ప అని చెప్తాడు. ఆయన నడిపినట్టు మనం నడుస్తాడు కదా. సరే పని చేయాలని మనం వస్తాం. వచ్చి ఆడబడి ఈడబడి పని చేసి నాకు ఈ విషయాలు అనేది ఒకటి చేస్తుంటారు. మేము అన్ని పనులు చేసిన వాళ్ళం మొదటి నుంచి. అన్ని పనులు చేసి అన్ని ఇబ్బందులు పడ్డాం. అంటే అవన్నీ అనుభవించాం లోపల. ఇప్పుడు మనం ఏం పని చేసేదానికి అవకాశం లేదు. అయినా కానీ నీకు చదివేసరికి పంపిస్తున్నాడు. అంతే కదా. ఏంటుంటే దీంట్లో ఇంటికి పోతే మళ్ళీ ఇంటికి వస్తాము. కానీ మెట్ల కరెంట్ ఇంక మంచి పట్టుకొని ఎక్కిళ్ళాడు. అది ఇంటుంటే అడిగి పోవాలంటే ఇది రోజులు పట్టుకుంటే అడిగి పోలేవు. ఈ శ్రమ దేవుడికి, నోపు జీవుడికి. కానీ చేసేదంతా ఆయన. ఇప్పుడు ఈ పొరలో నుంచి ఎవరుకుంటాయి? ఇవి ముదురుతా వస్తాయి అనమాట. ముసలిలో లేకపోతే ఇంకా ముదురుతాయి. శరీరం పని రాకుండా కానీ ఈ లోపల ఆశలు గుణాలను ఎక్కువైపోతాయి మనిషికి, ముసలికి. వాడు నేను చచ్చిపోతాను కదా, ఏంటి కనుకోడు, ఇంకా ఆశ రాసి ఇది అని వాడిని నడిచి ఇవిపోతాయి అయిపోతాయి చూడిపోను అంటాడు. అంతేగా జరుగుతుంది. ఇట్లా ముసలి కొద్ది ఈ పొరలు పెరిగిపోతాయి కాబట్టి ఎక్కువ జోక్యం చేసుకుంటాడు ప్రపంచంలో. మనమేం చెప్తున్నామంటే ఎంతలా జోక్యం చేసుకో, ఏంటి ఒక పైసా ఏంటో రాదు, ఒక సొమ్ము ఏంటో రాదు. రాజధానుల కోసం ఇంత నువ్వు ఆసక్తి పడుతున్నావు. ఏంటో వచ్చే దేవుడు ఉన్నాడు కదా, వారి కోసం ఒక్కరోజు నువ్వు ఆలోచన చేసినావా? ఒక్క నిమిషం నువ్వు ఆలోచన చేసినావు? చేయలేదు. కాబట్టి నీ వెంట వచ్చే దేవుడి కోసం ఆలోచించుకో, నీ లోపల ఉండే దేవుడి కోసం ఆలోచించుకో. దూరం చేస్తావు. ఈ పొద్దున ఏం చేసినాడంటే ఎవరో డబ్బులు ఇచ్చినట్టు వచ్చినప్పుడు ఆ డబ్బులు ఏం చేసినట్టు డబ్బులు నేను ముట్టుకోను, మామూలు ఎప్పుడు ముట్టుకోను. ఏరే వాళ్ళు తీసుకొని ఇచ్చి పెడతారు. ఏమైనా పని పడితే ఏరే వాళ్ళు ఇస్తారు. అట్లా ఏరే మనుషులు ఉంటారు, డబ్బులు తీసుకొని ఇచ్చి పెడతారు. నేను నన్ను ఎప్పుడు ముట్టుకోను. అదే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినారు. బంగారం ఆటికి పోతే బజార్లో పోతే అమ్ముకుంటే 10 గ్రాములకు 7 గ్రాముల డబ్బులే ఇచ్చేది. ఎక్కడైనా బంగారం అమ్మితే మనం అమ్మితే 10 గ్రాములకు 7 గ్రాములు రేట్ ఇచ్చేది. 3 గ్రాములు ఆప్షన్ కొంత ఇయ్యరు. కొంత డబ్బులు ఉంటాయి, నాకు డబ్బులు పోవచ్చు. సరే వాళ్ళకి ఆసక్తి కదా, అయితే అదే వాళ్ళు సంతోషపడ్డాడు కదా, మంచి సంతోషపడ్డాడు. అంటే ఇప్పుడు మనం ఇది మన ఎంట రాదు అని మనకు ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినది మనం ఇచ్చాం కదా దానం, అది పుణ్యం వస్తుంది అనుకో, అదంటే మన ఇంట వస్తుంది. పుణ్యం వస్తుంది దానివల్ల. ఇస్తే పుణ్యం వస్తుంది, జ్ఞానం రాదు మళ్ళా. ఏమంటే జ్ఞానంలో ఉండేది చంపెడుతున్నాం, పుణ్యం ఉచ్చరించడంలో పుచ్చుకోవాలని ఆలోచించాలని మనం చేసేట్టు బంగారు దానం చేసాం. దానివల్ల పుణ్యం వస్తుంది. అంటే ఏదొచ్చినా కానీ మనకు ఈ కడపలాంటి వస్తాయి. ఏది పాపము పుణ్యము వస్తాయి, రెండు వచ్చిందంట. కడపచ్చి ధనం కానీ బంగారు కానీ ఏది రాదు. కాబట్టి దాని మీద శ్రద్ధ తగ్గించుకో, నేనని భావం మర్చిపో అని చెప్తున్నావు. ఇప్పుడు మీరు ఏం చేసినా నేను చేసినా భావం ఉంటుంది. ఆ నేను చేసిన అనే భావాన్ని మర్చిపోయి ఏది చేసినా లోపల వాడు చేస్తున్నాడని భావం రావాలి. అప్పుడేమవుతుందంటే మనకు నీకు ఏ పాపం రాదు, ఏ పుణ్యం రాదు. ఇప్పుడు నీకు చెప్పినా నాకు పాప పుణ్యం వస్తుంది కదా అని, నాకు పుణ్యం రాలే. ఎందుకు రాలే? నేను వేయలేదు, లోపల ఉండేవాడు ఇచ్చినాడు. నాకు ఎక్కడికి వస్తుంది? నేను ఇచ్చింటే నువ్వు ఇచ్చినట్టు వస్తుంది, కరెక్టే. నేను ఇచ్చినాను నాకు పుణ్యం వస్తుంది కరెక్టే. కానీ నేను ఇవ్వలేదు. నేను ఇచ్చినట్టు కనిపిస్తుంది మీకు. బయట వాళ్ళకి నేను ఇచ్చినట్టు కనిపిస్తుంది. తీసుకొని ఇచ్చాను, అది కనిపిస్తున్నది. కానీ నేనే ఇచ్చానని అనుకుంటారు. కానీ నాకు తెలిసింది ఏమంటే ఈ చేతిలో ఉండేవాడు, వాటలో ఉండేవాడు, సూపులో ఉండేవాడు, ఇంట్లో ఉండేవాడు అంతా ఒకడే. వాడు ఇస్తున్నాడు.
నేనేమి ఇవ్వలేదు, నేను లోపల ఉన్నాను అది అసలు నాకు పుణ్యం రాలేదు. నేను ఇచ్చిన నాకు పుణ్యం కోసం ఇచ్చిన పొరపాటు ఉంటుంది. పుణ్యం కోసం నేను ఇచ్చి మీరు ఇచ్చే పుణ్యం వస్తుంది, నేను ఇచ్చిన అనుకుంటాను, కానీ నేను ఇచ్చే పుణ్యం కూడా రాదు నాకు. అసలు అది దేవునికి జ్ఞప్తి ఉంది, దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు దేవుడు నా మీద జ్ఞాపకం ఇచ్చినాడు, ఈయనకి ఏం సంబంధం లేదని ఆ లిస్ట్ రాయకూడదు. పాపం పుణ్యం కానీ పాపం కానీ అట్లా అర్థమైందా? అట్లా నేను అనే భావం తగ్గించుకుంటే అది నిజమైన జ్ఞానం అవుతుంది. నీకు ఏదైనా కావాల్సి ఉంటే అన్నీ నువ్వే ఇచ్చేవని నువ్వు అడగాల్సిన పని లేదు. నీకు అన్నీ తెలుసు ఎవరికి ఏం కావాలనేది. నువ్వు లిస్ట్ రాసి పంపించాడు నువ్వే కదా, ఆయనే మనకు సచివాలయం రాసి పంపించేది తీర్పు తీర్చి ఇలా బతుకు ఇది కష్టం ఇది సుఖం అనుభవించని. కాబట్టి నేను అడిగేది ఏముంది, నువ్వు ఏమి వేయాల్సి ఇస్తావో అది ఏం పొందుకుంటే అది ఉంచుకో అని చెప్పేసుకో, సరిపోతుంది అంత కదా. నేను పడే ప్రశ్న మంచి ప్రశ్న అడిగినావు, జాబ్ సర్టిఫికెట్ బ్రహ్మనాడి ఉంది కదా అడుగు స్వామి. స్వామి, ఈ పంచభూతాల్లో పంచభూతాల్లో భూమి అనే భూతం ఉంది కదా, ఉంది. గ్రహాల్లో కూడా భూమి అనేది భూతం ఉంది. అంటే రెండు వేరు వేరు పేరు. గ్రహాల్లో కూడా భూమి అనే గ్రహం. భూమి అనేది ఒక గ్రహం, అదే మనం ఉండేదే గ్రహం. పంచభూతాల్లో కూడా భూమి ఒక భూతం. అంటే రెండు పేరు వచ్చింది భూమికి. రెండు వేరు వేరే స్వామి, ఒకటే ఉండేది ఒకటే భూమి ఒకటే ఉండేది. ఎక్కడ పేరు కనిపించింది నీకు? అంటే పంచభూతాల్లో కూడా ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఒకటి ఉంది. ఈ 12 గ్రహాల్లో కూడా భూమి ఒక గ్రహంగా ఉంది కదా సార్. 12 గ్రహాలలో ఇదే ఈ భూమి, ఇంకొక సపరేట్ లేదు, ఇదే ఉంది. మరి పంచభూతాల్లో కూడా భూమిని పెట్టారు కదా సార్. పంచభూతాల్లో కూడా దీని పేరు ఉంది. పంచభూతాల్లో కూడా ఇదే, అంటే మహాభూతాలు పెద్దవి. పంచభూతాలు కూడా ఇది. గ్రహం కూడా గ్రహం అనేటువంటి దాన్ని కూడా పనిచేస్తుంది. అంటే గ్రహం వేరు భూతం వేరు అనే పాటలు బట్టి నడుస్తున్నాము. ఈ 12 గ్రహాల్లో ఒకటి భూమి అనేది ఉంటుంది అని చెప్పినారు. ఈ భూమే ఆ రకంగా ఉండేది, ఇది ఒకటే ఉండేది. దాన్ని మనం గ్రహం అంటున్నాం, అలాంటి అవన్నీ గ్రహాలు కాబట్టి దాన్ని కలిపి గ్రహం అంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని భూతం అంటున్నాం. వాస్తవంగా ఇది భూతమే, గ్రహం కాదు. కానీ అడిగిపోయినాక చెప్పాలంటే ఏం చెప్తాను, అన్ని కార్లలో ఇది ఒకటి బుల్డోజర్ అంటే ఏమవుతుంది కాబట్టి అన్ని కార్లే చెప్పాం. అదే 12 గ్రహాలు ఉన్నాయి కాబట్టి 12 గ్రహాల్లో కూడా ఈ భూమి అనేది ఒక భూతం. ఇది సైజ్ ఎంత ఉంది, ఎంత విస్తీర్ణం అనేది కూడా ఉంది మన కోత. అదే ఇప్పుడు ఈ భూమి మీదే మనం ఉండేది, ప్రత్యేకంగా ఏమి లేదు. భూకంపాలు వస్తే దీని మీదే రావాలా, ఇంకో భూమి ఏమి లేదు. పంచభూత ఈ 12 గ్రహాల్లో ఉన్న భూమి కూడా ఇదే. ఒకటే 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 ఒకటే, రెండు లేవు. యేసు ప్రభు వారు యేసు ప్రభు వారు శిష్యులు కాళ్ళు కడిగినారు. యేసు ప్రభు వారు ఆయన శిష్యుల యొక్క కాళ్ళు కడిగారు కదా పాదాలు. అది ఎందుకంటే దాని అంతరార్థం ఏమిటి? అంతరార్థం ఏమి లేదు. మీకంటే నేను తక్కువ వారినే, మేము జ్ఞానులు అయితే నేను తక్కువనే కదా. రాయ కూర్చొని ఊరికి ఊరికి నేను చేస్తున్నాను. ఎవరు పని చేసేది? తక్కువ పని చేస్తాడు, ఎక్కువ పని చేస్తున్నాడు. మీరు ఎక్కువ వాళ్ళు, నేను తక్కువ. ఎందుకంటే మేము ఒకటి ఆయన కూర్చోడట, మాట్లాడు సెంబడేది. కాబట్టి సెంబడేవాడు తక్కువడు, ఆయన ఊరుకున్నాడు కూర్చుంటాడు. కాబట్టి నేను తక్కువ నేను ఉద్దేశంతో వాళ్ళకి ఆ పని చేశాడు, ఒక అర్థం వచ్చినట్టుగా. అయినా గ్రహించుకోలేదు అది. ఇప్పుడు మామూలు మీరు ఉన్నారు, నేనే ఉన్నా ప్రాక్టికల్గా. మీరంతా పని చేస్తుంటారు, వచ్చి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది చేసుకుని వచ్చేస్తున్నాడు. ఇది కూడా ఉండదు నాకు, డ్రాయర్తో పని ఎంత వస్తాను నేను చూసానా. ఈయనకి అన్నీ ఉంటాయి, మన డ్రాయర్తో పని ఎంత కూర్చున్నా అనుకోవచ్చు. కానీ నాకు ఇది అది లేదని ధ్యాస లేదు. నేను ఏమైనా తింటాను, అంటే ఆహారం ఏ ఆహారమే తింటాను. కానీ ఇప్పుడు తినడానికి కూడా లేదు, ఏ ఆహారం తినడానికి లేదు. బ్రిటన్ తినాలనుకుంటాము. మనం చపాతీ అయినా మొత్తం చేపలన్నీ ఉడిచేసినాయి చపాతీకి. ఇంక వద్దులంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ముద్ద తింటున్నాం. అట్లాగనే ఇప్పుడు బీదోళ్ళు ముద్ద తింటారు కదా, ఆ బీదోళ్ళు మాత్రం తింటాను ముద్ద. ఇప్పుడు బీదోళ్ళు కుట్టలు ఉండవు కదా, ఏదో డ్రైర్ వేసుకొని పని చేస్తాను, అంతే కదా. నేను డ్రైర్ వేసుకొని వస్తాను, డ్రైర్ పని తప్ప ఏమి ఉండదు నాకు. చూసినారు కొంతమంది, చూసినారా?
మనకు అభిమానం ఉందా నేను నాకేమన్నా శరీరం మీద అంటే బాగా మంచి గుడ్డలు వేసుకొని పోను నాకెంత ఉండదు ఉన్నాయి గుడ్డలని ఎంత మంచిగా వేసుకోవచ్చు నేను అర్థమైందా నేను మంచి నేషనల్ సూట్ వేసుకుంటే ఫోటోలు ఉంటాయి నేషనల్ సూట్ అంటే కాస్ట్లీ కుట్టుకుని కాస్ట్లీ ఎంత పెద్ద కాస్ట్లీ మన బూట్లు వేసుకొని నేషనల్ సూట్ వేసుకుంటే గుడ్డలు ఉంటాయి అవి కూడా వేసుకుంటాను కానీ దారితో పోయిన కూడా ఉంటాయి తను తాను తగ్గించుకున్నవాడు ఇచ్చింటప్పుడు అని చెప్పాడు అదే తను తాను తగ్గించుకొని ఇచ్చింటప్పుడు నన్ను తగ్గించుకున్నాడు నేను అందరికంటే తక్కువగా ఉండాలా మీకంటే నేను పెద్దగా ఉండాలంటే ఓ మాకు శాలు వేసుకొని బొట్లు పెట్టుకొని కట్టి టీవీగా అవుతున్నాడు మా వచ్చిన అంతగా వస్తాయి నమస్కారం కూడా చేద్దాను ఆయన పక్కన రెండు చూస్తారు పట్టుకుంటాడు పక్కన చెరువు సాగర్ ఉంటాడండి ఏ సాగడి ఎవరికి తెలియదు నమస్కారం కూడా చేద్దని చెప్తున్నాడు పబ్లిక్లో ఇంటికి వచ్చి ఎట్లా నా మాట ఏంటో చెప్తారు బయట విడిచిపెట్టాడని చెప్తున్నాను కానీ కొంతమంది బయట కూడా విడిచిపెట్టారు నేను టిప్ టాప్ ఉంటాను నేను తయారు నాకు ముఖ్యట్లయ్యా అది తగ్గించుకోవడము మంచి పని చేస్తాను తను తగ్గించుకుని శిష్యులు కంటే తను తగ్గించుకున్నాడు అంతే కదా కానీ హెచ్చించబడుతాడు ఆయన గొప్పవాడు ఆయన ఇంకేం ప్రశ్న కర్మయోగము 3వ శ్లోకం ఉంది కదా కర్మయోగంలో 3వ శ్లోకం ఉంది కదా ఏమని నాకు జ్ఞాపకం ఉండదు దాని వివరము ఏం రాసినారంటే లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయానక జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినం అంటే కర్మ బ్రహ్మ యోగముల గురించి రెండు రకములైన రెండు ఒకటే రకమే అది ఇది రెండు సమానమే అని చెప్పాడు కర్మయోగము రెండింటి వల్ల ఒకటే ఫలితం వస్తుంది రెండుదానిలో మోక్షం ఒకటి వస్తుంది అయినా మనకు ఏది ముఖ్యము ఏది ముఖ్యం కాదు అని అంటే బ్రహ్మయోగం ముఖ్యం కాదు నేను బ్రహ్మయోగం చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశాను శ్వాస నిలిచిపోయేది ఆ శ్వాస నిలిచిపోయి వేడి చేసి లోపల జీర్ణాశయంలో నరాలు పైలిపోయి రక్తం అంతా దాంట్లో జీర్ణాశయంలో నిండిపోయింది మన అన్నం నిండిపోతాడట రక్తం అంతా నిండిపోయి అది రక్తం ఎప్పుడు దానికి అలవాట్లేదు జీర్ణాశయానికి వామిటింగ్ వచ్చింది వామిటింగ్ వస్తే మామూలుగా ఇది కాపుపొడి ఉంటుంది చూడండి చూస్తాను ఇది నల్లగా అంత అంటే అది రక్తం అన్న అర్థమైంది రక్తం వెళ్ళేది అంటే ఇది ప్రశాంతంగా ఎక్కడ అడవుల్లో ఉండి ఆకులు అలవు తినుకుంటుంటారు మంచి ఆరోగ్యంగా మంచి గాలి ఉండి అట్లా వాళ్ళు బ్రహ్మయోగం చేస్తే సరిపోతుంది కానీ ఊళ్ళో ఉండి మనం సంసారం చేసుకుంటూ బ్రహ్మయోగం చేస్తే ప్రమాదము అందువల్ల మనం అనుకున్న కాదు బ్రహ్మయోగం చేస్తాం మన కర్మయోగం చాలా సులభతరమైంది అనుకుంటూ వచ్చేది తిరుగుకుంటూ వచ్చేది అదే కదా పూర్వమంతా ఈ జనపడం మహారాజు వీళ్ళంతా కానీ కర్మయోగం వల్లనే కదా మోక్షం పొందినది కాబట్టి మనందరూ కర్మయోగం ముఖ్యం మీరు కర్మయోగం తెలుసుకోండి కర్మయోగాన్ని ఆచరించండి చాలా చెప్తాను నేను కర్మయోగం ఆచరిస్తాను ఏ పని చేసినా కానీ యోగంగా ఉంటుంది నేను యోగం బంగారు ఇచ్చాను చెప్పిన అది యోగంతో ఇచ్చే ఆ పని యోగం ఉన్నది సర్వసాధారణమైన పని అయితే పాపం పుణ్యం వస్తుంది కర్మయోగంగా చేస్తే నేను కాదు అనేటువంటి ఉద్దేశం ఉంటే ఆ అహంకారం లేకుండా ఉంటే అదేమవుతుంది మనకు యోగం అవుతుంది కర్మయోగం అవుతుంది కాబట్టి అది యోగంగా ఉంది యోగంగా మార్చుకోవాలి కర్మయోగం చాలా సులభమైంది ఏ పని చేసినా కానీ నేను కాదు అనే ఉద్దేశంతో చేస్తే నేను కాదని సత్యం అది ఆ సత్యాన్ని తెలుసుకొని చేస్తే నువ్వు కాదు చేసింది ఆయన భగవద్గీతలో ఉంది బైబిల్లో ఉంది పురాణంలో కూడా ఉంది అర్థమైందా బైబిల్లో ఏం చెప్తావు మాట నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు పాపం వస్తున్నాడు నువ్వు చూస్తున్నావు అనుకుంటున్నావు కాబట్టి నేను చూస్తున్నాను అనుకుంటే నీకు పాపం ఉంది నేను కాదు చూసేది నేను లోపల ఉన్నాను ఆయన చూస్తున్నాను అనుకుంటుంది అంతే కదా నువ్వు చూడకపోతే పాపం ఉండదు నువ్వు చూస్తున్నా కూడా పాపం ఉంటుంది
నేనే కదా చూసేది, ఎవరు చూస్తున్నారు అని వాళ్ళు అనుకోవచ్చు. నువ్వు కాదు అని నేను చెప్తున్నా. ఎవరు చూసేది లోపల వాడు ఇలా నీ ఆత్మ చూస్తావు. అది కంటి వరకు అదే, చెవు వరకు అదే, కాలి వరకు అదే, శరీరం వెంట్రుకల వరకు అదే, మొత్తం అదే ఆవహించింది. ఆయనే ఆవహించున్నాడు దేవుడు. ఆయన చూస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు. పురాణంలో చాలా బాగా చెప్పాడు. కొనుక్కు లేదు, నిద్ర లేదు, అలసట లేదు, అహర్నిశలో పని చేస్తున్నా నేను చెప్పాడు. కార్యకర్తగా ఉన్నానన్నాడు. అంటే కార్యాలకంతా కర్తగా ఉన్నాడు ఆయన. మరి ఏ పని నువ్వు చేయలేదు, ఆయన కర్తగా అట్టు పెట్టున్నావు. అన్ని పనులకు ఆయన కర్త అయితే నువ్వు ఎట్లా కర్త అవుతావు? నువ్వు కావు కదా, నువ్వు ఊరుకునేవాడు కదా. నువ్వు ఆ పనిలో ఉండే సుఖాన్ని దుఃఖాన్ని అనిపిస్తున్నావు. ఓ భార్య పడుతున్నారు, భార్య పడతానే వాళ్ళు ఇది శారీరకంగా కలుసుకునే ఒక సుఖం అనేది వాళ్ళు అనుభవించారండి. ఆ సుఖం అనేది అనిపిస్తున్నారు, కానీ చేసేదారు ఆత్మ. ఆ పనులన్నీ చేసేది ఆత్మ. ఓ నేను బాగా చేశాను అనుకుంటే నీ పొగుడు, నువ్వు అహంకారం. ఏమీ చేయలేదు. నేను చేశాను కూడా పెద్ద పొరపాటు. కానీ అన్నీ నేనైనా భావం ఉంది నీకు. ఆ నేనైనా భావం చంపేసుకోండి. ముఖ్యం అదే. ప్రతి చోట అదే వస్తాం. ఒక ముఖ్యంగా ఒక నలుగురు ఎలక పరిగెత్తుంటే నలుగురు పది కొడతారు అనుకోండి. అది దొరకలే. నువ్వేం చేశానంటే నువ్వు పోయి టకాలు ఒకటి కొట్టిన ఒకటి వచ్చిపోయింది. అబ్బా వీళ్ళకంటే నేను బాగా కొట్టాను అంటే వాళ్ళు చేతగానే నేను కొట్టాను అనుకుంటావు. అప్పుడేమైంది? నేను కొట్టాను, నువ్వు కొట్టలేదు కదా, పొరపాటు మర్చిపోయాను అనుకుంటావు. నేను కొట్టాను, ఎందుకంటే వాళ్ళ చేత కాలేదు నేను కొట్టాను అనుకుంటావు. ఇట్లా మై మరిపించి నీ చేత దేవుడు ఏం చేస్తాడంటే పొరపాటు పడేది చేస్తాడు. ఎప్పుడు పొరపాటు పడకూడదు. ఏం జరిగినా ఆయన చేస్తున్నాడు అనుకోవాలా. ఇప్పుడు నాకు ఇసురుతున్నారు వీళ్ళు. నేనేమనుకుంటున్నాను, వాళ్ళు ఇసురుతున్నాను అనుకోలేదు, ఆయన ఇసురుతున్నాడు. ఇప్పుడు చెప్పేది ఎవరు? నేను చెప్తాను అనుకోలేదు, ఆయన చెప్తున్నాడు. ఇట్లా భావబంధం చాలా నీటి కూడా చెప్పినా, నేను చెప్పేది నేను కాదనుకు మనసు చూసుకోండి, నేను ఏదో స్వామి చెప్తాను అనుకుందండి. లోపల ఉన్నట్టు ఆత్మ స్వయంగా మీతో మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి చెప్పాను. చెప్పడానికి చాలా సరి చెప్పాను కదా. మరి అప్పుడేమని నేను కాదనే కదా అర్థం. అది ప్రతి చోట నేను కాదనే ఉద్దేశం ఉంటుంది. ఒక ఐడియా వస్తుంది మనకు, ఐడియా చెప్తాం. ఐడియా ఎవరికి వచ్చింది? ఆత్మ. ఆయనే ఐడియా ఇచ్చాడు, నీకు చేపిస్తున్నాడు. నీ చేత చేపిస్తాడు. నీ చేత నువ్వు చేయాలి, ఆయన చేస్తాడు. కానీ నీ చేత అనుభవింపజేస్తాడు. ఆ పనిలో ఉండే కష్టాన్ని సుఖాన్ని అనుభవించేస్తాడు. అంటే ఉదయించేవాడు సూర్యుడు. ఉదయం సూర్యుడు ఉదయిస్తానే ఉదయం అంటాం. సూర్యుడు ఉదయించినప్పుడు మనం ఉదయం అంటాం. సూర్యుడు ఎంతసేపు ఉంటాడు ఉదయించి? 12 గంటలు, అంతే కదా. దాదాపు 12 గంటల నుండి ఆయన వల్ల అస్తమించడం జరుగుతుంది. అస్తమించడం అంటే లేకుండా పోవడము, ఉదయించడం అంటే లేనోడు రావడము, అంతే కదా. ఇది ఇప్పుడు అందరికీ అర్థమైందే. ఉదయము అంటే సూర్యుడు పుట్టడం ఉదయము. సూర్యుడు మళ్ళా లేకుండా పోవడాన్ని అస్తము, సాయంత్రకాలము అస్తమయము అంటాం. అంటే లేకుండా పోయడం. ఇప్పుడు దగ్గర సంబంధం ఒకటి పోయింది. అంటే సూర్యుడు ఏం చేస్తాడంటే కొంతకాలం ఉండి పోతాడు. 12 గంటల సేపు ఉండి పోతాడు. దగ్గర దాదాపు 12 గంటల సేపు అటు ఇటు. వచ్చిపోయేవాడిని దాన్ని ఏమంటామంటే వచ్చేవాడిని ఉదయము అంటాం. దాన్ని ఉదయము అంటాం. ఆయన ఉదయించినప్పుడు మళ్ళా పోవడంగా జరుగుతుంది సాయంకాలం. మళ్ళీ అస్తమయం ఉంది, ఉదయించడం ఉంది. ఉదయించడం అంటే పుట్టడము, అస్తమయం అంటే లేకుండా పోవడము అని. తర్వాత పుట్టినోడు తిరిగి చనిపోయి తెరవలసిందే, జాతస్య ధ్రువం మృత్యు అని చెప్పాడు అనమాట. పుట్టినోడు తప్పనిసరిగా మృత్యు చెందవలసిందే అని చట్టం ఉంది, శాస్త్రం ఉంది. దాని ప్రకారం సూర్యుడు పుట్టినట్లే పుట్టి మళ్ళా మనం చనిపోవడం జరుగుతుంది. ఆయన 12 గంటల కాలము గ్యారంటీగా ఉన్నాడు. మనం 12 గంటల కాలం ఉంటుంది, గ్యారంటీ లేదు. ఉడగానే చెప్పేవాళ్ళు ఉన్నారు, గంటకు 2 గంటలకి. గ్యారంటీ లేకుండా పుడతాము. మరి ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు, కానీ పర్మనెంట్ గా ఉంటాడనే గ్యారంటీ లేదు.
ఎవరికి సూర్యునికి, మనకు కూడా లేదు. ఆయన ఉన్నాడు, మనం ఆయనకే ఖచ్చితంగా 12 గంటలు ఉన్నాడు అనే నిర్ణయం చేసి చెప్పుకోవచ్చు. మనం 12 గంటలు ఉంటాము అని చెప్పే నిర్ణయం లేదు. ఇప్పుడు 12 గంటలు ఉంటామనే నిర్ణయం లేదు. 12 లోపల చనిపోవచ్చు. ఇట్లా ఉంటుంది మన పరిస్థితి. అంటే ఉదయం అంటే పుట్టినటువంటి పుట్టినోడు చనిపోయి తీరాల్సిందే. పుట్టినోడు చనిపోకుండా ఉండాలి, ఉండేటువంటిది ఏదైనా ఉందా అంటే మీకేం మాకు అర్థం కాదా, ఏముండదు ఏం కలుగుతూ మనం అంతా పుడుతున్నాం చూస్తున్నాము. పుట్టినోడు చనిపోకుండా ఎక్కడున్నాడబ్బా అని అడగచ్చు. పుట్టినోడు చనిపోకుండా ఉండేటువంటిది కూడా ఉంది. పుట్టినోడు చనిపోతే దాన్ని ఏమంటారు, ఆ పుట్టుకని ఏమంటావు, ఉదయము అంటావు. పుట్టినోడు చనిపోకుండా ఉంటే దాన్ని ఏమంటాము, హృదయము అంటాము. ఉదయానికి దగ్గర పదం హృదయము అంటాం. హృదయం అంటే హృదయంలో ఉండేటువంటి వాడు, ఉదయంలో ఉండేటువంటి వాడు సాయంకాలం చనిపోతాడు. హృదయంలో ఉండేటువంటి వాడు ఏమవుతాడు, పర్మనెంట్గా ఉంటాడు. వాడికి చావు లేదు. అక్షరుడు అంటాం, నాశనము లేని వాడు అంటాం. అర్థమైందా? ఆయన ఉండేటువంటి దాన్ని పుట్టినటువంటి దాన్ని ఏమంటాం, హృది అంటాం. ఎక్కడ పుట్టాడైనా హృదిలో పుట్టాడు. ఎక్కడున్నాడైనా హృదిలోనే ఉన్నాడు. ఈ హృది అనేది మనం చాలా విన్నాం. హృదిని హృదయము అంటాం. అదే హృదయం హృదయం ఉదయం కాదు, హృదయము అంటాం. దాన్ని ఉదయం అంటాం, దీన్ని హృదయము అంటాం. మళ్ళీ ఈ హృదయం ఎక్కడుంది మనకు అంటే పదనపూట ఉంటుంది. మనకి ఎక్కడ ఉంటుంది, అది పర్మనెంట్గా ఎక్కడ ఉంటుంది అంటే మన శరీరంలో తలభాగం నుంచి ఉదస్థానం వరకు వ్యాపించి ఉన్నటువంటి నాడిలో ఉంది. ఇది ఆత్మ ఉంది. దాన్ని హృదయము అంటాం. ఆ ఆత్మ ఉండేటువంటి పర్మనెంట్ గా చనిపోకుండా నాశనం కాకుండా ఉండేటువంటి ఆత్మ ఎక్కడైతే ఉందో దాన్ని హృదయము అంటాము. హృదయం ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఏదో గుండెని చూపిస్తుంది హృదయం అనుకోకూడదు. అది హృదయం కాదు. నిజంగా హృదయము ఇక్కడ మెదడు, ఇది పెద్దది, పోను 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 చిన్న ఉన్నాయి. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, హృదయము 7 భాగాలు ఉన్నాయి. 7 భాగాలు ఉన్నాయా తెలుసు మీకు. 7 నాడీ కేంద్రాలు ఉన్నాయని చెప్పినాం. ఈ బ్రహ్మాండంలో 7 నాడీ కేంద్రాలు ఉన్నాయి. మెదడు పెద్ద నాడీ కేంద్రము. ఆ మెదడు లాగా మిగతాటి కూడా నాడీ కేంద్రాలే. మెదడు ఎట్లయితే మనకు అక్కడ మెదడులో ఉండేటువంటి వాడు ఆత్మ, ఈ పని ఆ పని చేయంటే ఏ పని చెప్తే ఆ పని ఈ శరీరం చేస్తూ ఉంది. ఆయన ఆధీనంలో ఉండేటువంటి శరీరం కాబట్టి ఇది ఆ పని చేస్తూ ఉంది. ఎవరి పని? ఆత్మ చెప్పిన పని. చెప్పండి ఏం వింటారు? ఎవరి పని చేస్తా ఉంది? ఆత్మ చెప్పిన పని. ఆత్మ శరీరంలో ఆ బ్రహ్మనాడులో ఉన్నటువంటి ఆత్మ చెప్పే పని చేస్తావు. ఆయన ఎక్కడున్నాడు? మొత్తం హృదయంలో ఉన్నాడు. హృదయం ఎక్కడి నుంచి ఉంది? 7 భాగాల్లో ఉంది. ఆ పతాలపై నుంచి చివరికి వరకు. మళ్ళా ఈ హృదయము అనేటువంటిది చాలా మంది పొరపాటు పడి మధ్యలో ఉండేటువంటిది గుండె అని అంటున్నారు. అది సంబంధం లేనిది. ఇక్కడ నుంచి హృదయంలో ఉండి పోయేటువంటి శక్తి పోయి దాన్ని కదిలిస్తూ ఉంటే అది కదులుతూ ఉంది. స్వయం శక్తి దానికి లేదు. ఏది గుండెకు. దాన్ని ఎప్పుడు హృదయం అనుకోకూడదు మీరు. అది పెద్ద పొరపాటు అవుతుంది. మళ్ళీ ఈ హృదయంలో దేవుడు ఉండి ఏం చేస్తున్నాడు అంటే, ఆత్మ ఉండి ఏం చేస్తున్నాడు అని మనం లెక్కేసుకుంటే, ఆయన ఉండి ప్రపంచంలో ప్రతి పని చేస్తున్నాడు. శరీరం ఆయనది కదా. మన శరీరంలో అన్ని పనులు ఆయన చేస్తున్నాడు. మంచి పనులు చేస్తున్నాడు, చెడు పనులు చేస్తున్నాడు. అన్ని పనులు అని చెప్పలేదు, ఒక మంచి పనులు ఏం చెప్పలేదు. టోటల్ గా మొత్తం అన్ని కార్యములు. అది 64 9 రసాలతోనూ 64 విద్యలతో కూడుకునేటువంటి కార్యాలు ఉన్నాయి మనకు. 9 రసాలు ఆశయ రసము, ఇంకో రసము అది చెప్తున్నాం. శృంగార రసము, ఆశయ రసము, ఇంకోటి చెప్పబడుతుంది. అదే కాకుండా 64 విద్యలు ఉన్నాయి. ఆ విద్య సంబంధించి పని చేస్తాడు, ఈ రసాలకు సంబంధించి పని చేస్తాడు. హాస్య రసం కూడా ఉంటుంది.
హాస్యం కూడా చేస్తాడు ఆయన. అన్నీ చేస్తాడు కాబట్టి మనం ఆయన్ను కాబట్టి అని చెప్పాము. అన్నీ చేస్తాడు కాబట్టి ఆయన చేయకుండా ఉంటే కదా రోజు గుర్తించగలం. ఏదో ఒకటి చేసి కూర్చుంటే ఈ పని చేస్తా ఆయన చేసిన అనుకుందాం. అన్ని చేసేవాడిని ఎట్లా గుర్తిస్తావు? వాళ్ళు మంచి పని చేసేవాడు మంచోడు అనుకుంటాం దేవుడిని. కాబట్టి మంచి పనులు చేస్తాడు దేవుడు, మంచి పనులు చేస్తాడు అని చెప్పొచ్చు. కానీ చెడు పనులు కూడా చేస్తామని ఎట్లా కనుకోవాలి మనం? కాబట్టి ఆయన కనుక్కునేదానికి కాదు, లోపల ఈ హృదయలో ఆయన ఉన్నాడని ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం ఆయన గురించి ఏ స్వామి చెప్పుకున్నా కానీ హృదయంలో ఉన్నాడనేటువంటి ఏది చెప్పుకున్నా కానీ మనం చెప్తున్నాం. ఆయన బండారం పటాపంచలు చేసి బయలుపరిచినాం. ఆయన శరీరం నుండి పనులు నడిచేస్తున్నాడు. చెప్పడానికి చేపిస్తున్నాడు, చెప్పడానికి చేపిస్తున్నాడు, జ్ఞానికి చేపిస్తున్నాడు, అజ్ఞానికి చేపిస్తున్నాడు, అందరి పనులు చేస్తున్నాడు. కానీ ఆయన చేస్తున్నాడు అనేటువంటి విషయము జ్ఞానులకు తెలుసు. ఆయన చేస్తున్నాడు అనే విషయం అజ్ఞానికి తెలియదు. ఏ పని చేసినా నేనే చేస్తున్నాను అంటాడు. నేను దినామం చెప్తున్నాను, మనమే చేస్తున్నాను. నేను ఒక ఆయన కూర తెచ్చిచ్చింది, ఆప్యాయంగా పప్పు తెచ్చింది, గోధుమ పప్పు తింటాడు స్వామి అని. చాలా బాగుందమ్మా నీ పప్పు, ఎవరు చేసినారు మీ ఇంట్లో అడిగినా. నేనే చేసినా వాళ్ళు బాగా చెప్తావే, నువ్వు కాదమ్మా లోపల చేసినా పొరపాటు పడతావు అంటే మన ఇచ్చే మన పొరపాటు పడుతుంటావు. నేనే చేసినా అంటారు కానీ లోపల ఉండేవాడు చేసినాడు అంటారు. ఎందుకు బాగుందని చెప్పినా కదా, బాగుందని చెప్తే పొంగిపోయి నేను చేశాను అనేది. ఒకవేళ బాగలేదంటే లోపల నేను చెప్పినట్టు బాగుంది కాబట్టి ఎట్లా అంటే ఏ పైన కానీ మనమే చేసినాము అనేదే చెప్పుకుంటారు. ఒకవేళ తప్పు పని అయితే చెప్పడం బయటకు కాముగా ఊరుకుంటాడు. మంచి పని అయితే నేను చేశాను చక్కని చెప్పేస్తాడు. నువ్వు చెప్పినా చెప్పకుండా నువ్వు చేయలేదు అని చెప్పావు. నిన్న కూడా చెప్పే విషయం, నువ్వు ఏమనుకున్నా కానీ నేనే చేశాను అనుకున్నా కానీ నువ్వు ఏమాత్రం చేయలేదు. ఎవరు చేస్తున్నారు? హృదయంలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు ఆయనే చేస్తున్నాడు. ఆయన ఎప్పటికీ చనిపోడు కాబట్టి హృదయంలో ఉన్నాడు. ఆయన పుట్టుకున్న హృదయము అంటాము. ఆయన చేసి మొట్టమొదటి హృదయంలో చేస్తాడు. అప్పటికీ చనిపోడు, ఆయన సజీవులుగా ఉంటాడు. సజీవంగా ఉంటాడు. సహా జీవునిగా ఉంటాడు, అంటే జీవునితో పాటు కలిసి ఉంటాడు. అంటే జీవుడు ఎప్పుడైనా నాశనం కావచ్చు కానీ ఈయన మాత్రం నాశనం అయ్యేవాడు కాదు. జీవుడు జ్ఞాని అయితే నా శరీరంలో ఈయన ఉన్నాడని తెలుసుకుంటే అప్పుడేమవుతుంది? ఆయన గుర్తించగలుగుతాడు కదా. గుర్తించగలిగితే సంపూర్ణంగా కర్మ లేకుండా పోతే వానికి ఉండేటువంటి జ్ఞానం అనే యజ్ఞ చేద్దాం. అట్లా లేకుండా చేసుకునేవని తీసుకొని పోయి పరమాత్మలే కలుపుతాడు. మధ్యవర్తి పరమాత్మ యొక్క కుమారుడు ఆత్మ. ఆయన దగ్గర పోయే దారి ఎవరు తెలుసు? ఆత్మకే తెలుసు. పరమాత్మ ఎవరండేది ఆత్మకే తెలుసు. ఈయన గుడ్డోడు ఏం తెలియదు కాబట్టి, ఈయన చూపు లేనోడు కదా, ముందు చెప్పిన కదా ఏం లేదని. కాబట్టి ఈయన పిలుచుకొని పోయి ఎక్కడ కలుపుతాడు? ఆయన చేపట్టిస్తాడు, ఆయన కల్పిస్తాడు. ఎవరికి? పరమాత్మకి. జ్ఞాని అయితే సంపూర్ణ కర్మలు లేకుండా పోతే ఒకవేళ కొద్దిగా కర్మనే మళ్ళా జన్మ పంపించి అక్కడ అనుభవింపజేసినట్టు చేసి ఆ కర్మ అయిపోతూనే మళ్ళా మోక్షానికి మళ్ళా జన్మలైనా పంపుతాడు. ఇటువంటిది ఆయన పద్ధతి. ఒకవేళ దుర్మార్గులుగా ఉన్నారనుకోండి, వాళ్ళ కర్మ వాళ్ళకి కట్టగడుతూ వాళ్ళని తీసి మళ్ళా ఇబ్బంది, వాళ్ళకి మళ్ళీ కొత్త జన్మలు ఇస్తూ వాళ్ళు ఇబ్బందులు పడేటట్టు చేసి వాళ్ళను దేవుని జ్ఞానం గట్టు తెలియకుండా చేస్తున్నాడు. కట్టు దొరకకుండా చెప్పినాడు. భగవద్గీతలు కూడా చెప్పేటువంటి వాళ్ళు నా జ్ఞానం కట్టు కూడా దొరకదు, నేనే చేస్తున్నా గట్టు దొరకకుండా వాళ్ళకి అని చెప్పాడు. ఏమాత్రం తెలియకుండా పోతుందన్నమాట. ఇట్లా మన శరీరంలో ఉండే దేవుడు అనేక కార్యములు చేస్తూ తాను చేసినట్టు తెలియకుండా ఆయన ఉన్నాడు. ఆయన ఉండడం వల్ల మనం ఏమనుకుంటామంటే నేనే చేసిన భావం వస్తుంది, అంతే కదా. ఓ స్కూల్లో టీచర్ ఉన్నాడు, ఆ టీచర్ బాగా పాఠాలు చెప్తున్నాడు. ఆ టీచర్ బాగా చెప్తాను, మిగతా వాళ్ళు ఏమంటారు? ఈ టీచర్ బాగా చెప్తామని ఈ టీచర్కి ప్రమోషన్ తొందరగా ఇస్తాము అంటారు పై అధికారులు. వాళ్ళు ఏమంటారు? ఎంఏ చేస్తా ఉంది అని వీళ్ళు అంటున్నారు, వాళ్ళు పై అధికారులు.
ఏమేమంటది ఈ టీచర్ ఏమనుకుంటాడు, నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు. సరే ఎట్లా అనుకో, నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు మంచి ఫలితం ఉంటే మంచి చేస్తుంది, చెడ్డ ఫలితం ఉంటే చెడ్డ వస్తుంది, పాపం ఉంటే పాపం వస్తుంది, పుణ్యం ఉంటే పుణ్యం వస్తుంది. సరే మంచిగా చేస్తున్నాడు పుణ్యం వస్తుంది నీకు, కానీ మళ్ళా జన్మకు పోవాల్సింది ముచ్చని మీద అవకాశం లేదు. నేను అనుకునేటువంటి వాడు నేను కాదు అని అనుకుంటే వాడు మోక్షానికి పోయేదానికి అవకాశం ఉంది. నేను కాదు, లోపడినటువంటి దేవుడు చేపిస్తున్నాడు. ఆయన చేసిన పనికి ఆయన బాధ్యత ఇచ్చాడు, నాకు నేను బాధ్యత ఇచ్చానంటే నీకు ఏ పాపము రాదు, ఏ పుణ్యము రాదు. చెప్పినది ముందే. మరి ఏ పాపం ఏ పుణ్యం రాకున్నప్పుడు కర్మ లేకుండా పోయినప్పుడు ఏమవుతుంది, నువ్వు దేవునికి ఐక్యమైనటువంటి విధానం ఉంటుంది. ఇది ఎవరు చేసేది, మధ్యాత్మ చేస్తుంది. ఈ మధ్యాత్మ ఈ చివరిగా ఉన్నటువంటి జీవాత్మను తీసుకొని పోయి అక్కడ కలిపేస్తుంది. అట్లా లేకపోతే జన్మకు పోవాల్సి ఉంటే ఇది చనిపోయినప్పుడు ఇది లాక్కొని పోయి పట్టుకొని పోయి, లేకపోతే చేతికి బెడ్లు వేసుకొని లాక్కొని పోయి ఈయన ముందు పోతుంటే ఆయన ఎంత వస్తుంటాడు, ఎవరు ఖైదీ వచ్చి అక్కడ వేరే జైల్లో పెట్టడం జరుగుతుంది, అంటే వేరే శరీరంలోకి పంపించడం జరుగుతుంది. ఆ వేరే జైల్లో ఏం పెడితే తినాలా, ఏం తినగల వాడిని తిప్పలని కొడతాడు. ఎక్కడైనా అది జరుగుతుంది. మనకు చెప్పినాడు, మీకు 9 గంటలకు ఆహారం పెడతాడు, మా జైల్లో మాత్రం మాకేమి 4 గంటలకే నాకు పెడతాడు, మీ జైల్లో 9 గంటలకు పెడతాడు ఆహారం. మంచి జైలు ఉంటాయి, ఇబ్బంది పడి జైలు ఉంటాయి, సుఖపడి జైలు ఉంటాయి, శరీరంలో కూడా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇట్లా దేవుడు ఏం చేస్తుంటే మీకు జన్మలు కలుగ చేస్తూ పోతుంటాడు. ఒకవేళ జ్ఞానపరుడు అయితే, జ్ఞానవంతులైతే, జ్ఞానం బాగా తెలిసిన వాళ్ళైతే ప్రతిదీ నేను కాదు, లోపున్నటువంటి దేవుడు చేస్తున్నాడు అనేటువంటి జ్ఞాపకం పెట్టుకుంటే, మర్చిపోతే నేనే అంటాను మళ్ళా. అట్లా మర్చిపోకుండా జ్ఞాపకాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది, అప్పుడు నీకు కర్మ రాదు, ఆయనే చేస్తున్నాడని భావం వస్తుంది. ఎవరు చెడ్డ పని జరిగినా వచ్చిన పాపం ఆయనకే వస్తుంది, నీకు రాదు. మంచి పని చేసినా వచ్చే పుణ్యము ఆయనకే వస్తుంది, కానీ నీకు రాదు. అందువల్ల ఈ పద్ధతి తెలుసుకోమని చెప్పినాం. ఇప్పుడు అట్లా నడిపిస్తూ ఉండేటువంటి వాడు మనల్ని తీసుకొని పోయి ఇంకోసారి చేస్తాడు, వాడు కూడా పర్మనెంట్గా ఉంటాడు. నువ్వు జైల్లో ఉంటే ఈయన కూడా జైల్లో ఉంటాడు, నీతో పాటు జైలు ఆవరణంలో ఉంటాడు ఆయన కూడా. ఆవరణం అంతా ఆయనదే. నీకేం చేసాడు, ఒక గది మాత్రం ఇది జైల్లో. బయట ఆవరణం అంతా, జైలు ఆవరణం అంతా, కాంపౌండ్ అంతా ఈయనది, తిరగచ్చు. నీకు మాత్రం ఒక గది కేటాయించుంటారు, ఆ గదిలో ఉండాలి. అట్లా మన శరీరం జైలు అయితే నీకు ఇక్కడ ఉండాలి ఒక గది. ఈయన శరీరం అంతా తిరిగేటువంటి వాడు, ఈయన శరీరం అంతా వ్యాపించాడు, శరీరానికంతా జైలుకంతా అధిపతిగా ఉన్నాడు ఈయన. కాబట్టి ఆయనకి ఏ జైలు కాదు, మనతో పాటు ఉన్నా కానీ జైలు కాదు, ఆయన ఫ్రీగా ఉండేటువంటి వాడు. కానీ నువ్వు మాత్రం జైల్లో ఇరుక్కుంటావు. జైల్లో ఇరుక్కోకుండా ఉండాలి అంటే జ్ఞాని కావాల. జ్ఞాని అయితే నువ్వు అప్పుడు ఏం తెలుస్తుంది నీకు, నేనేమి చేయలేదు, చేసే పనులన్నీ ఆత్మ చేస్తానని అని జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల వచ్చే పనుల్లో ఉండేటువంటి పాపం కానీ పుణ్యం కానీ ఏది నీకు రాదు. మరి అట్లాదప్పుడు ఇంత శ్రమపడి మనం చెప్తున్నా కానీ అర్థం చేసుకోకుండా నేనే ఎందుకు అనుకోవాలి మీరు? ఎంత సులభంగా చెప్పింది, పప్పు బాగుందమ్మా ఎవరు చేసినట్టు నేను చేసిన అంటే అంటే చాలా మంది పొరపాటుగా నేనే చెప్పినా కానీ వింటారు, ఇంటికి పోతే నేనే అనుకుంటాను. అట్లా అనుకోకుండా ఎప్పటికీ ఆయనే చేస్తున్నాడు. మంచి పనులు అయితే దేవుడు చెడ్డ పనులు కూడా చేస్తాడంట, చెడ్డ పనులు కూడా చేస్తాడు. దొంగతనం కూడా చేస్తాడు. ప్రపంచంలో ఏ విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు ఆయనకు వచ్చు, అన్ని పనులు ఆయన చేస్తాడు. అదే ఇంతకుముందు మొత్తం మంది తీసుకున్నట్టు కదా, ఎవరు తీసుకుంటారు? తీసుకుంటాడుగా, నువ్వు తీసుకుంటాడు కదా. మొత్తం మంది పడతాంటే ఇంతకుముందు పడతాంటే ఎవరు పడతాది? పడతాను నువ్వు వాడలేదు. కానీ ఏమనుకున్నావు, నేనే పడతాను అనుకున్నావు. ఏమనుకున్నావు, నేనే పడతాను హాయ్ ఓ అంటాడు. మొత్తం మంది తీసుకుంటానే అర్థంగా జాగ్రత్తగా మొదలు పెడతాం. ఇట్లా 10 మంది చెప్తే నేను రాయన అనేది వాడు రోజు బతుంటే పెళ్లి విధాలు కొడతాడు, అంతే కదా.
అది చేస్తుంటారు అనమాట. కానీ నేను కాదు అని తెలుసుకుంటే మంచి మార్గం అవుతుంది, నేను అనుకుంటే చెడు మార్గం అవుతుంది. అర్థమైనా? అది ఏ పని చేసినా కానీ నేను అని అనుకోకూడదు. సరే, మీ ఇంట్లో నీ భార్య గర్భవతి ఒక కొడుకుని కనింది అనుకో, ఏమయ్యా ఎవరు పుట్టినారు అని అడిగితే నా కొడుకు పుట్టినాడు అంటారు. కూతురు పుడుతుంది అనుకుంటే కూతురు అంటే పుడుతుంది, నా కొడుకే పుడుతుంది, బాగా పుట్టిస్తున్నాడు అంటే వాడు నాకు పుట్టిన గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఏం మళ్ళీ నీ బిడ్డ పుట్టింది మరి ఎట్లా ఏమైనా ఫంక్షన్ చేసేవాళ్ళు పెడతావా అని చెప్తే పెడతాను అంటే నాకు బిడ్డ పుట్టింది ఉంటుంది కదా పెడతాను. నువ్వు పెట్టకపోతే ఎప్పుడు మేము పెడతాము అంటే మీరు పెట్టాను, నేను పెడతాడు. అదేనా? ఇప్పుడు కూర్చుంది అమ్మ బాబుకు పుట్టినప్పుడు అంటే చెప్పిన మళ్ళీ నీకు బిడ్డ పుట్టింది కదా అంటే పుట్టింది, నాకు పుట్టేదిలే వచ్చి పుట్టింది మళ్ళీ ఫంక్షన్ పెట్టకూడదు అంటే పెడతానన్నాడు. నువ్వు వద్దండి నీకు కదా డబ్బులు పెడతానంటే కానీ వద్దు, నేను ఇస్తా డబ్బులు తీసుకొని 2000 ఇచ్చి మనం ఏం చేశానంటే పెట్టమని చెప్పిన. మా చికెన్ తెచ్చానని పెట్టమని చెప్పిన 2000 రూపాయలు చికెన్. అది ఎప్పుడే రేటు పెరిగినది, నేను 2000 అంచనా వేసి ఇచ్చి అది 2000 3000 అయింది. 3000 అంటే సరే 1000 పెట్టుబడి 2000 నేను పెట్టా. అంటే వాళ్ళకేమి నాకేమి దేవుని పుత్రిక పుట్టింది అని అనుకుంటున్నాను. పుట్టింది అనే ఉద్దేశంతో ఏం చేస్తాడు, విలువగా నేను స్వాగతించండి. అంటే ఎవరి బిడ్డ అయినా కానీ నేను 2000 ఇచ్చిన. అంటే ఎవరి బిడ్డ అయినా దేవుని బిడ్డే కదా. మీరు ఎవరి బిడ్డ అని అనుకోండి, ఆ లెక్కలో దేవుని బిడ్డే కాబట్టి నేను కొంత ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళు ఏమనుకుంటారంటే నా బిడ్డే అనుకుంటారు. అది మామూలు వాస్తవం అందరిలో ఉండేది. మనం నా పోలికలు ఉన్నాయి అని కొంతమంది సంతోషపడతారు. నీ పోలికలు ఉండేది నిజమే, శరీర పోలికలు బిడ్డ కూడా నిజమే. ముందు శరీరం నీదా, నీ పోలికలు ఉన్నాయి నిజమే, నీ శరీర పోలికలు ఉన్నాయి. ముందు శరీరం నీదైతే నువ్వు సంతోషపడు. శరీరమే నీది కదా, నీకు శరీరం పోలికుంటే నీకేం చెప్తావు? అట్లా మనం లెక్కేసుకొని చూస్తే కొంతమంది అట్లా పోలికల్లో బట్టి కూడా సంతోషపడుతుంటారు. మా అమ్మ పోలిక, మా తాత పోలిక, మా నాయన పోలిక అని చెప్పుకుంటారు పోలికల్లో కూడా. సరే ఎవరు అన్నా కానీ ఇక్కడివి కాదు అక్కడివి. శరీరం కూడా అధిపతి ఎవరు? ఆత్మ దేవుడే. కాబట్టి ఈయన బిడ్డ ఇక్కడ పుట్టినా కానీ అక్కడ ఆ శరీరం పోలికలు ఉంటాయి. శరీరం కూడా ఆయనదే కాబట్టి ఆయన పోలికలు ఉంటాయి, శరీర పోలికలు ఉంటాయి. అదేనా? ఇప్పుడు ప్రపంచంలో బిడ్డలు పుట్టించుకున్నవాడు ఎవడు? కొడుకులు పుట్టించుకున్నవాడు ఇద్దరిని పుట్టించుకున్నాడు ఆత్మే. అదేనా? ఇప్పుడు ఇద్దరి కొడుకు కానీ బిడ్డ కానీ తండ్రి ఎవరు? ఆ తల్లి ఎవరు? ప్రకృతి, చేతనా ప్రకృతి, చేతనా ప్రకృతి. మళ్ళా ప్రకృతి తల్లి అయినప్పుడు ఆత్మ తండ్రి అయినప్పుడు నేను తండ్రి తల్లి అని మీరు అనుకోవడం పెద్ద పొరపాటు కాదా? పొరపాటు. మళ్ళీ ఈ విషయం మాకు ఎవరు చెప్పాలంటే సరే ఇంతకుముందు చెప్పలేదు, మేము చెప్తున్నాం ఇప్పుడు నమ్మండి. నమ్మి మేము కాదు ఇది అనుకోండి. అందువల్ల వాళ్ళు వచ్చి నాకు 10 ఏళ్ళు అయింది పిల్లలు కాలేదు అన్నారు. ఇన్ని ఏళ్ళన్నా కానీ ఆ ఇచ్చేవాడు ఇస్తాడు లేకపోతే చెప్పారు. ఎవరు ఇచ్చేది? ఆయన. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం ప్రయోజనం లేదు. బిడ్డలు కూడా నేను మంది ఇచ్చానంటే పేరుకు మాత్రం మందే, కానీ బిడ్డలు ఇచ్చేవాడు ఆయన. ఆ మందును కూడా ఆయన ఒప్పుకోవాల్సిందే, అది ఒప్పుకోడైనా. అట్లాగనే ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ మన మధ్యలో ఉన్నాడు ఇక్కడ, పిల్లోడు బాబు 10 ఏళ్ళ పిల్లోడు. ఆ పిల్లోడికి తీవ్ర స్థాయిలో ఉన్నాడా? వెరీ గుడ్. ఇప్పుడు తీవ్ర స్థాయిలో లాస్ట్ రేంజ్ లో క్యాన్సర్ ఉంది. ఇప్పుడు ఇది తీసుకోవడం జరిగింది. ఏమైనా ఎట్లా స్టేజ్ లో ఇచ్చినారంటే మాకేం తెలియదు అని చెప్పినారు. పాపం ఆ బ్లడ్ పాపం ఏమి లేదు. సరేలే నువ్వు పిల్లోడు కాబట్టి మీ కొడుకు కాదు కదా, ఎవరి కొడుకు? దేవుని కొడుకు. నేను కూడా దేవుని కొడుకునే, నాకు తమ్ముడు అవుతాడు ఆయన, అంతే కదా. నేను ముందు పుట్టిన మీకు కూడా తమ్ముడు అవుతాడు, నీకు కూడా తమ్ముడు అవుతాడు, నాకు తమ్ముడు అవుతాడు. నేనేం చెప్పినానంటే ఈ పిల్లోని బాధ్యత నాది,
ఇప్పుడు నేను ఆ దేవతకి చెప్పుకుంటాను. ఏ దేవతకు? అసలు దేవత కాదే, మాకు దేవుని సేవకులు, దేవుని పరిపాలకుల్లో ఒకరు. ఆ ఈ భూతాన్ని చెప్పుకుంటాను, క్యాన్సర్ భూతానికి. సరే ఇక్కడే ఉండండి మీరు ఏం చెప్పాను. పొద్దున పూట 4 గంటలకు 3 గంటలకు లేచినా 2 గంటలకు లేచినా, నేను 2 గంటలకు లేచిపోతాను, 2 గంటలకు లేచిపోయినా ఈ పిల్లడు అడిగి వస్తాడు. బండి చుట్టూ అయితే లేచి వస్తాడు. పలకరించి చేపట్టుకుని చూసిపోతాను. జనం లేదు కదా, లేదు. ఇప్పుడు మామూలుగా ఈరోజు జరిగిన సంఘటన ఏమంటే, ఆ పిల్లోనికి ఉత్తరాయణకు 10 ఆకులు తీసుకొచ్చి దంచి రసం తాపండి అని చెప్పారు. చెప్పిన ఆయన కూడా మంచికి చెప్పి వాళ్ళ పెద్దనాన్నకు చిన్న ఇవ్వగలవు కానీ చెప్పి ఉత్తరాయణకు చూడకపోతే చూపిస్తానంటే ఆ చూసిన చెప్పిన. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు ఉత్తరాయణ అంట. నేను ఉత్తరం చెప్తే వాళ్ళ ఇంటి పేరు ఉమ్మెత్త కాబట్టి ఉమ్మెత్త అనుకున్నాడు. వాణి ఆయన ఏం చేసినట్టే ఉత్తరాయణ దగ్గర 10 ఉమ్మెత్తకులు తీసినాడు. ఉత్తరాయణాకులు లేకుండా ఉత్తరాయణాకులు చిన్నగా ఉంటాయి, 10 అయినా కానీ అంతే. ఇది ఒక ఆకే 10 ఆకులు ఉంటుంది. ఏది ఉత్తరాయణాకు? 10 ఆకులు ఉత్తరాయణాకు తెచ్చాడు, తెచ్చిపోయినాడు. అది ఒక్క ఆకు తింటేనే కైపై ఫుల్ గా పడిపోయేంత ఉంటుంది అనమాట. ఏం మాట్లాడాడు, అదేదో తిక్క మాట్లాడుతాడు. 10 ఆకులు వచ్చే కావాలా అనేసి చూడండి, ఓవర్ రేంజ్. అది మనం అది తెలిసిపోవాలండి, ఎంత పొరపాటు చేసాం, అట్లా చేయకూడదు అంటే. అట్లే అనుకున్నా సెవెంట్ అట్లా అనుకున్నా. బాగా చెప్పినా కదా, చిన్న ఆకులు ఇది 10 తెచ్చుకోమని చెప్పి. సరే నిమ్మకాయల రసం పెట్టి పోయినట్టే ఉండేటి పోయినా తక్కువ వచ్చి మళ్ళీ మా ఇంటి పెట్టుకొని పోయినారు. అది రోజు బాగా అది పోయింది, విలువైంది. నిమ్మకాయ రసం పోస్తే అది విలువ అవుతుంది, లేకపోతే ఓవరేజ్ అవుతుంది అయిపోతుంది. అట్లా పువ్వు పెడితే తట్టుంటే కలుపుతుంటాడు. విచిత్రంగా ఉంటుంది. ఒంటికి వైపులంటే బాత్రూంలో కూడా వంటలు వస్తాడు. ఏనంటే నేను ఇదే కానీ పోసేది అంటాడు. ఊళ్ళో కూర్చోండి, ఎవరు లేనుకో అదా మనాలు వచ్చి చుట్టి అంటాడు. ఎవడు ఉన్నాడు, ఎవడు వచ్చినా ఏం కదని ఇల్లు భయపడతాడు. ఇట్లా మేలంతా పాటలు వస్తుంది, ఇబ్బంది అవుతుంది. కానీ ఆ పిల్లలకి ఏ ఇబ్బంది కాకుండా ఉంటాడు. సరే 3.9 రక్తం ఉండేది. ఆ లెవెల్లో ఎవడు బతకడు, అమ్ముతుంటే ఎవడు బతకడు. 4 పాయింట్లు ఉన్నా బతకని చెప్పినారు డాక్టర్లు. సరే అప్పుడు చూసినప్పుడు ఇంతకుముందు 3.9 ఉంది కదా, మరి టెస్ట్ చేయించినాడు. టెస్ట్ చేయించిన మంది చూసి 3.9 ఉంటే 2 రోజుల నుండి 3వ రోజు మళ్ళీ పంపించాడు టెస్టింగ్ పంపించి 3 రోజులు 4 పాయింట్లు వచ్చింది. అంటే 1 పాయింట్ ఎక్కింది కదా, పర్వాలేదు. ఆ పరిపాలకులను ఉత్తమమైన జ్ఞాని కాబట్టి, మన జ్ఞానమే తెలుసు కాబట్టి, దేవుని జ్ఞానం తెలుసు కాబట్టి, మనం జ్ఞానం చెప్తే ఆయన మన మాట గౌరవించింది అనే ఉద్దేశంతో ధైర్యంగా ఉండని చెప్పినాం. వాళ్ళు ఏం చేశారంటే రక్తం కొంత ఎక్కించుకుని వస్తుంటే ఎక్కించుకున్నా మరీ మంచిది పంపించాం. ఇంటి మీదకే ముక్కులో రక్తం కాదు, ఇంటి మీదకి ఓవర్ అయిపోయింది. అంటే కర్నూలు పోయినారు. కర్నూలులో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏమిస్తారు, మామూలు ట్రీట్మెంట్ ఇచ్చినారు. మామూలు రక్తం బ్లడ్ ఎక్కించి వచ్చిన ఒక బాటలు 5.4 వచ్చింది. అది సరే ఎంత వచ్చిందంటే 5.4 వచ్చింది. సరే మంచిది. ఇంకో 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తాం. అది పెరుగుతుందా తగ్గుతుందా తెలుస్తుంది మనకు, తెలుస్తుంది. అప్పుడు విపరీతమైన జ్వరం ఉండేది. 3 నిమిషాలు లేదు, ఖాళీ ఉంది. మధ్యాహ్నం చూసినా లేదు. రాత్రి విషయాలు పొద్దున్నే 2 గంటలకి 2:30కి పలికించిపోయినట్లేను. ఇప్పుడు ఆ క్యాన్సర్ పేషెంట్ నాకు ఒక ప్రశ్నగా మిగిలినాడు, ఒక సవాలుగా సవాల్ అంటే ప్రశ్న కదా, ఆ ప్రశ్న మిగిలినాడు. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా కదా, మీ జ్ఞానం ఉంటే ఏది ఏమీ చేయదు చెప్తున్నా కదా. మన ఈ క్యాన్సర్ పేషెంట్ కు మనం ఆ రోగాన్ని చెప్పి కాపాడుకోవాలనుకుంటున్నాము. మన మాట వింటుంది అనుకుంటున్నాము, మన మాట గౌరవిస్తుంది కాబట్టి ఆ బిల్లునికి ఏం ధైర్యంగా ఉండదని చెప్పారు. ఇట్లా ధైర్యం వాళ్ళకి చెప్పాము. ఆ బిల్లు కూడా ధైర్యంగా ఉన్నాడు. మీరు కూడా కొన్నాళ్ళకి ఆ పరిస్థితి ఎట్లుంటో చూడొచ్చు. ఇప్పుడు నేను ఆత్మ యొక్క విధానం చెప్పాను. ఆత్మ ఎక్కడుంది? దాన్ని ఉదయం అని ఎందుకంటున్నావు? పర్మనెంట్ గా ఉండేవాడు కాబట్టి దాన్ని ఉదయం అంటున్నాము. ఉదయం అని ఎందుకంటున్నాము? మధ్యలో 12 గంటల కాలం బట్టి పోయేవాడు కాబట్టి ఆయన మనం ఉదయం అంటున్నాము. అర్థమైందా? తేడాలు ఉన్నాయి. ఒక
పదానికి ఇంకో పదం దగ్గర ఉంది. ఉదయానికి హృదయము తేడా ఉంది కదా కొద్దిగా. అన్ని తేడా ఒక అక్షరము ఊ పోయి పోయింది, అది తేడా అయింది అనమాట. అదే ఇప్పుడు ఆత్మ విషయం మీకు చెప్పాను కొంత, మీకు తెలుసు అంటే నేను ఇంకో కోణంలో చెప్పేదాన్ని మీకు బాగా అర్థం కావాలని చెప్పాను. ఇప్పుడు ఆయమ్మ పప్పుని చేసిన మీకు ఏది మనం చేయకూడదు అనుకుంటారు. పప్పు కాదు, ఏది మనం చేసినా అనుకోకూడదు మీకు జ్ఞాపకం వస్తుంది, అంతే కదా. వంకాయ తాలపు చేసిన అనుకోండి, ఆయన పప్పు దేవుడు చేసినాడు. వంకాయ తాలపు మనం చేసిన అనుకోతుంది, వంకాయ తాలపు కూడా ఆయన చేశాడు. చెడగొట్టాను అనుకోండి, అది చెడిపోయింది అనుకోండి, ఉప్పు ఎక్కువ వేసి కారం ఎక్కువ వేసి ఎవరు తినేదాన్ని లేకుండా పోయింది అనుకోండి, ఎవరు చేసినారు అప్పుడు? ఆయనే చేశాడు. అది కూడా అప్పుడు కూడా మీరు చేయలేదు, అర్థమైందా? సరే, ఇప్పుడు మీకు ఆత్మను కొంతవరకు ఆయన పర్మనెంట్ గా ఉండాడు కాబట్టి హృదయం అనే ఆయనలో మనం పర్మనెంట్ గా ఉండము అని చెప్పినాం. సరే, ఇప్పుడు మీరు ఆత్మను కానీ జీవాత్మ కానీ పరమాత్మ కానీ లేకపోతే ఇంకా ఏ విషయాలు కానీ ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. మీకు ఛాన్స్ ఇస్తున్నాము, అడగండి స్వామి. ఎవరు అడగండి, నువ్వు అడుగు, చెప్పు, అడుగు, నువ్వు అడుగు. స్వామి, ఈ మనకి యోహాన్ సువార్తలో నేనే మార్గము, నేనే గమ్యము, నేనే సత్యము అన్నాడు కదా. ఎందుకంటే అట్లా అని అడుగుతాడు, కూర్చో చెప్తా. ఆత్మ శరీరంలో ఉంది. ఆత్మ చివరి దశలో ఏ కర్మ లేనప్పుడు ఈ జీవుని తీసుకొని పోయి ఏ జైల్లో గదిలో వేయకుండా, అంటే ఏ శరీరంలో వేయకుండా బట్టమైనటువంటి పరమాత్మలో కనిపిస్తుంది చెప్పారు. ఎవరు కలపల్లా? ఎవరి ద్వారా పోతున్నాం మనం? ఆత్మ ద్వారా పోతున్నాం. ఎవరు వెంట పోతున్నాము? ఆయన వెంట పోతున్నాం. ఆయన మనకు మార్గం చూపిస్తున్నాడు. ఎవరు మార్గం చూపిస్తున్నాడు? ఈయన చూపిస్తున్నాడు. నేనే మార్గము అన్నాడు. చివరికి పోయి గమ్యం చేసేదోరు ఈయనే, కాబట్టి నేనే గమ్యం అన్నాడు. ఇట్లా ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, మరి ఈయనను యేసుడు అన్నాడు కదా, ఇట్లని యేసు అన్నాడు నేను అని. మరి నేను అనడంలో ఏముంది? ఆ ఆత్మ ఏదైతే ఉందో అది నేను అని చెప్పాడు. రెండు ఆత్మలు ఏమని చెప్పిన, ఒకటే ఆత్మ ఉండేది, బయట కనిపిస్తా ఉంది, లోపల తెలియకుండా ఉంది. బయట కనిపించేవాడిని భగవంతుడు అంటున్నావు, లోపల ఉండేవాడిని దేవుడు అంటున్నావు, అంతే కదా. బయట కనిపించేవాడిని భగవంతుడు అంటున్నాము, ఆకారంతో కనిపించేవాడిని భగవంతుడు, ఆకారం లేకుండా లోపల ఉండేవాడిని దేవుడు అంటున్నాం, ఆత్మ అంటున్నాం, దేవుడు అనుకో. దేవునికి భగవంతుడికి చాలా తేడా ఉంది. ఈయన కనిపించేవాడే కనపడన్నాడు. అయినా కానీ ఈయనే కదా ఆయన, ఇద్దరు లేదా ఒకడే ఉండేదని చెప్పిన అద్వితీయుడు అన్నారు. అంటే ఒక్కడే, ఈయన ఒకడే, ఆయన వేరు కాదు, ఈయన వేరు కాదు, కానీ ఒక్కడే. కానీ మనకు జ్ఞానం చెప్పారు, కనిపిస్తున్నాడు. మనం కనిపించే వాళ్ళం కాబట్టి బాగా కనిపించొచ్చి మనకు జ్ఞానం చెప్తాడు. కనపడకుండా చెప్తే ఎంత ఏమో బుద్ధమని చెప్పింది అనుకుంటాను, అంతే కదా. మరి మన ఆ స్థితిలో మనము ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే గమ్యము. ఏమన్నాడు? నేనే సత్యము అని చెప్పాను. అది వాస్తవంగా ఆయనే. అది దేవుని ముద్ర గ్రంథంలో దేవుని గుర్తుతో కూడా పోల్చారు స్వామి. ఈ యొక్క వాక్యాన్ని దేవుని గుర్తుకి చిహ్నంగా కూడా పోల్చారు. అంటే భగవంతుడు, ఆత్మ, ఈ యొక్క దేవుని ముద్ర ఒకటే అని చెప్పారు. లోపల ఉండే దేవుడు వేరు కాదు, బయట ఉండేటువంటి భగవంతుడు వేరు కాదు, ఒకటి అద్వితీయుడు చెప్పారు. అద్వితీయుడు ఆయన చేసే పాత్రలు గుర్తిస్తాయి కదా. కాబట్టి నేనే దారి, నేనే మోక్షము, నేనే గమ్యము, నేనే దారి చెప్పాడు. ఆ మాట ఆయన సరిపోయింది, అదే. నీ ప్రశ్న జవాబు సరిపోయిందా? రైట్. చెప్పండి స్వామి. ఒక వ్యక్తి రెండు కోణాలు గ్రంథంలో అంటే పరమాత్మ యొక్క భగవంతుని యొక్క పుట్టుక తల్లి కడుపులోనే జరుగుతుంది, 7 నాడీ కేంద్రాలు తల్లి కడుపులోనే తయారవుతాయి అని చెప్పారు స్వామి. తర్వాత మిగతా జీవరాశులందరి పుట్టుక బయట జరుగుతుంది, అంటే జన్మ మారుతారు అని చెప్పారు. ఖురాన్ లో మీరు 2 రకాలుగా మన 6 నాడీ కేంద్రాలు తయారీ అవడము, 6 రోజుల సృష్టి, 7వ రోజు విశ్రాంతి తీసుకునేది, ఒకసారి పరమాత్మది చెప్పారు స్వామి, ఆత్మకి చెప్పారు స్వామి. అప్పుడు డివైడ్ చేయలేదు.
రెండు కలిపి చెప్పే మాటలు. డిబేట్ చేసినాక విభజించుకోండి చెప్తున్నాం. డిబేట్ చేసి ఎవరు కలిసి చేస్తున్నారు అది నేను చెప్తాను. నేను ఇంతకుముందు మీటింగ్ చెప్పినప్పుడు నా మాటలన్నీ సత్యం కాదు, కొన్ని అసత్యాలు ఉంటాయని చెప్పినాడు పబ్లిక్. అంటే అప్పుడు చెప్తే చెప్పకూడదు, తర్వాత చెప్తే అర్థమైంది. కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. నేను ముందే ప్రకటించాను, నేను సత్యాలని చెప్పలేదు, కొన్ని అసత్యాలు దాచిపెట్టి చెప్తున్నాను చెప్పి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇంకా ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారు స్వామి. ఏమంటే ఆ జీవాత్మ ఆత్మలో ఉండి మరణ సమయంలో బుద్ధి చిత్తము అహంపరలు విడిపోతాయి, వేరే శరీరంలో ఈ బ్రహ్మకాల కర్మ చక్రాలంతా వెళ్ళిపోయి అక్కడ లేస్తారు కదా స్వామి. అక్కడ తయారయ్యే బుద్ధి చిత్తము అహంపరలు తల్లి కడుపులో తయారవుతాయి స్వామి. ఆ సమయంలో అంటే ప్రసవ సమయంలో తయారయ్యేది ఇప్పుడు తయారు కాదు, బయటికి వచ్చి ఆత్మ చేరినట్టుంటే సూక్ష్మ తయారవుతుంది. దాన్ని తయారు చేసేవాడు కూడా ఆత్మే. ఎప్పుడైతే తీసుకుని దాన్ని చెప్తాడో అప్పుడు దాన్ని తయారు చేయడం మొదలు పెడతాం. సూక్ష్మం ఉంటుంది, సూక్ష్మం లోపల తయారు చేసి అంటే స్థూలాన్ని లోపల తయారు చేసి సూక్ష్మాన్ని బయట తయారు చేస్తాడు అన్నమాట. అందుకని సూక్ష్మం కాలాలు ఆడించినట్టు అది అల్లడి లేదు, స్థూలం కాలాలు ఆడించినట్టు. స్థూలం కాలం ఆడితే బొడబడడం ఏం చెబుతాయి కదా నేను, అవి చాలా లేతగా ఉంటాయి. ఇప్పుడు పుట్టినట్టువి అంత బుద్ధి పనిచేయదు, బుర్ర పనిచేయదు, కాబట్టి లేట్ గా పనిచేస్తాయి అన్ని. శరీరం నడిచినా గానీ ఆ బుద్ధి పనిచేయదు సరిగా, అని చెప్పి అర్థం చేసుకోలేదు, కొంతకాలానికి అర్థం చేసుకుంటుంది. అవి లేతగా ఉండి కొద్ది కొద్ది ముదురుతూ వస్తాయి కాబట్టి అర్థం. స్వామి వేమనయోగి ఎన్ని ఏళ్ళు బతికారు? ఆడ పుట్టుకొచ్చి పెట్టుకున్నాడు, ఆడ తెచ్చిపోయాడు విచారించాలి. ఆడుండేది ఏం కథ విచారించాలంటే ఆయన అడగడం, ఆడుంటే నువ్వు ఏం కథ ఎప్పుడు అని అప్పుడు ఎంతగా తెలిపోదు. సత్యం తాపి చెప్పదు కదా, ఎవరు చెప్పినా అబద్ధాలు చెప్తాడు, నేను నమ్మకూడదు. ఎప్పుడైనా అడిగినప్పుడు చెప్తాడు. ఇంకమ్మా ఎంత టైం అవుతుంది స్వామి? 10:05 సరే ఇంకొక ప్రశ్న ఇస్తాను. ఇంకా ప్రేమ అనే గుణం గురించి కొద్దిగా చెప్పండి. ప్రేమ అనే గుణం ఒకటి ఉంది స్వామి మన శరీరంలో. అసూయ గుణం అనేది చాలా బలమైనది, చివరిది. కామ క్రోధ లోభ మోహ మద మత్సర అనేది, మత్సరం అంటే అసూయ. ఈ మత్సరం అనేది చాలా పెద్దది, దీనికంటే ఇంకా పెద్దది లోపల పట్టబడేది ఆశ. ఆశ పెద్దది, ఆశతో దాని తర్వాత అసూయ పెద్దది, ఇది వెనకుండా కూడా పెద్దది. ఈ అసూయ ఎటువంటిదంటే మనిషిలో మనకి ఏం సంబంధం లేని వ్యక్తి మీద వాడిని ఆరోపణ చేస్తుంది, వాడిని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఈ అసూయ అనేది వాడి పని వాడు చేసుకుంటే వాడు ఏదో గెలకాలని చూస్తున్నమాట. అట్లా అసూయ పడి కొంతమంది ఏం చేస్తున్నారు, మన మీద అడగదు ఈ దివాకటి ప్రభాకటి అసూయ పడి మన వాళ్ళు జోలికి పడి వల్ల మన మీద దాడికి వచ్చేసారు, వాళ్ళ గందకులమే. ఇట్లా అసూయ అనేది పెద్ద పని చేస్తుంది. దానికి ప్రేమ అనేది వ్యతిరేకం. ప్రేమ అనేది గుణం, ఇది గుణమే అది గుణమే. అందుకే వేమనయోగి ఏం చెప్పినాడంటే వేరు పురుగు చేరి చెంబు తెరచు, చెడు పురుగు చేరి చెట్టు చెరచు, గుణవంతుడు ఏమన్నాడు, కుచ్చితుండు చేరి గుణవంతుడు చెరుచురా. అంటే కుచ్చితుడు గుణవంతుడు చెరుస్తాడు అంట. కుచ్చితుడు అంటే ఎవరు? గురువు. అన్ని కుచితాలు చేస్తుంటారు, ఇది కూడా చదివేటాలు. ఏం కుచితము? గుణాలు లేకుండా చేయడమే కుచితం. ఈ గుణాలు అందరినీ చెడగొట్టాలని చూస్తా అంటే ఈయన దాన్ని చెడగొట్టాలనుకుంటాడు. ఈయన దానికంటే కుచితం లేదు కాబట్టి నన్ను ఏం చెడగొట్టాడు ఆయన? గుణాలను చెడగొడుతున్నాడు కాబట్టి ఇది కుచితుడు అని అనమాట. కుచితుండు ఏది గుణవంతుడు చెరుతాయా, అది చాలా పెద్ద అనుకునేవాళ్ళు. కానీ మనం చెప్పినట్టే అట్లా కాదైనా ఇది గుణవంతుడు, గుణాలు బాగుండేవాడు, అసూయ గుణం ఉండేవాడు, లేదా ఆశ గుణం ఉండేవాడు, లేదా లేకుండా చేసినాడు ఈయన కాబట్టి ఆయన గొప్పవాడు చెప్పినావు. గుణవంతుడు కూర్చుందంటే గురువు అని చెప్పావు. అదే అది అర్థం కాడు కూర్చుందంటే గురువు. ప్రేమ అనేది మీకు తెలుసు కదా, ప్రేమ అనేది ఒకరి మీద ధ్యాస పుట్టిస్తుంది. సినిమాలో ఎప్పుడో చూసింటాను పిల్లప్పుడు, ఇప్పుడు సినిమాలు ఎప్పుడు చూడండి కానీ ఆసక్తి లేదు. మూడు వస్తాడు వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి, నాయన నేను అమ్మాయిని ప్రేమించిన, అమ్మాయిని నేను చేసుకుంటా అంటాడు. చేసుకోవద్దు, ఎట్ట ప్రేమించావరా అంటాడు. అమ్మాయికి మనసు ఇచ్చాను నేను, అమ్మాయి నాకు మనసు ఇచ్చింది,
ఇంకా మనసులో తీసుకొచ్చిందేమో అదే నాకు తెలుసు కానీ ఎంతలా ఉంటుంది అది అని అడిగినాడు. ఏ రంగం ఉంటుంది అన్నాడు. ఎంత పొడుగు ఉంటుంది అని అడిగేది ఎవరు చూసాడు దాన్ని మనం చూసిందా ఇచ్చినా అంటే కదా ఇయ్యాలక నేను నాకు తెలియదంటా ఉంటే ఇచ్చినాను అంటే ఏం ఇచ్చినావు మనసు ఆడదు నీకు కనపడుతుంది ఏమన్నది నువ్వు ఇచ్చేదానికి ఊరిని ఒట్టుకుతూ కూర్చున్నావు ఈ మనిషి ఇచ్చినని అవన్నీ వద్దు నువ్వు ప్రేమించినావు అంతే కదా మనిషి ఇచ్చాను గుణంతో నువ్వు ఆమె అనుకుంటే ఆ గుణంతో నేను ఆమె అనుకుంటుంది ఊరికో పెళ్లి చేసుకో అనుకుంటున్నావు అక్కడ చెప్పు మన పెళ్లి నాకు మనసు ఇచ్చాను ఆ మనసు ఇచ్చింది నువ్వెంత ఇచ్చినావు ఎన్ని కేజీలు ఇచ్చావు ఆమె ఎన్ని కేజీలు ఇచ్చింది అని చెప్తాడు ఎవడేం చెప్పలేడు మనసు ఇరిగిపోయిందని కూడా అంటారు స్వామి. అంటారు ఇష్టం లేకుండా పోతే అంటే ఇప్పుడు ఈ గుణాలు ఉంటాయి కదా గుణాల మీద శ్రమపడి ఇరిగిపోతుంది అనమాట ఇరిగిపోతూ మనం అంటున్నాం అంటే ఎక్కువ శ్రమపడేది కొంతమంది ప్రేమ ఉంటుంది మోహగుణం ఉంటుంది నా వాళ్ళని ఆ మోహగుణం లేకుండా పోయిందనుకో నాది అని అప్పుడు లేకుండా పోతే ఈ మనసు శ్రమపడి ఇరిగిపోయింది అంటే దాన్ని పూర్తిగా లేకుండా చేసింది కాబట్టి మోహగుణం నాకు లేదు ఇంకొంత నాకు చెప్పొద్దండి మీ వాళ్ళు మా వాళ్ళు ఎవరు చెప్పొద్దండి మా మాకు ఎవరు లేరు అంటాడు నేను మనసు విరిగనేని మరి చేర్చరాదయ్యా మనసును ఇరిగితే ఎవడు కట్టలేడని మనసు ఇరిగితే అడుగుతాడు ముందు ఇరిగితే తిరిగి కట్టేది అది పలానా సైడ్ ఉండదని తెలిస్తే కదా మనసు కట్టేసి కాబట్టి ఎవరికి తెలుసు ఎవడు మనసును కట్టలేడు అది మనసు అనేది మనం మాట చెప్పుండేది కానీ అది లోపల ఉంటుంది ఎవరికి కనపడలేదు ఎవరికైనా కనపచ్చిందా చూసినారా మీరు లేదు శరీరమే కనపడాలి నీకు వీపు చూసుకో కనపడుతుందేమో ఒక్కని చూసుకుంటే పక్కన చూసుకుంటే వీపు కనపడదు మరి నీ పని కనపడ ఎక్కడో లోపల ఉండేది కనపడుతుందా సరే ఎంత టైం అయితే సమయం ప్రశ్న అయిపోయి